హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అక్కి గోసిప్స్. ఇవాళ వీడియో ఏంటంటే మహాశివరాత్రి స్పెషల్. ఈ ఫెస్టివల్ డేని మా ఫ్యామిలీ అంతా కలిసి ఎలా జరుపుకున్నామో ఏంటి అని చెప్పి వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. యూ పీపుల్ ఎంజాయ్డ్ ఎ లాట్. ఎర్లీ మార్నింగ్ లేచి మంచిగా ఫ్రెష్ అయిపోయాము. సో దెన్ పొంగల్ అయితే స్టార్ట్ చేసేసాము. సో అలానే నేను కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ అయితే తెలుసుకున్నాను. ఐ విల్ షేర్ విత్ యూ గైస్ యాజ్ వెల్. మన శివయ్యకి మనం నైవేద్యం పెట్టడం అంటే ఇట్స్ అ బ్లెస్సింగ్ ఫర్ అస్. సో అలానే మనం శివయ్యకి నైవేద్యంగా ఈ పొంగల్ని ప్రిపేర్ చేసుకొని మనం దేవునికి సమర్పిస్తాం. అలానే ఆయన ఇచ్చిన అన్ని వరాలకు మనం కృతజ్ఞతగా ఈ పొంగల్ని ప్రసాదంగా పెడతాము. సో ఆ ప్రసాదాన్ని అందరం కలిసి షేర్ చేసుకొని తింటాం. అండ్ ఇక్కడ ఇంట్లో ప్రిపేర్ చేసిన ఈ పొంగల్ని దేవునికి కొంచెం సమర్పించుకున్నాము, ఇంట్లో దేవునికి. ఆ తర్వాత మేము ఒక బ్యూటిఫుల్ అండ్ సర్ప్రైజ్ ప్లేస్కి వెళ్ళబోతున్నాము. అక్కడ దేవునికి కూడా సమర్పించి అక్కడ ప్రసాదంని అందరికీ పంచి నైవేద్యంగా మేము తీసుకున్నాము. సో ఈ మహాశివరాత్రిని చాలా అంటే చాలా స్పెషల్గా సెలబ్రేట్ చేసుకున్నాము. సో వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ఇంకో సైడ్ మా నాన్న పూజ అయితే స్టార్ట్ చేసేసారు. వన్స్ పూజ కంప్లీట్ అయ్యేలోపు మేము ప్రసాదం కూడా కంప్లీట్ చేసి పూజ దగ్గర పెట్టి అందరం దేవుని దగ్గర కూర్చొని మంచిగా పూజ చేసుకున్నాము. ఇలా మా పూజ అయితే మంచిగా కంప్లీట్ అయిపోయింది. ఈ శివరాత్రి రోజు ఆ శివయ్య బ్లెస్సింగ్స్ మన అందరి మీద ఉండాలి, అందరు అనుకున్నవి మంచిగా జరగాలని కోరుకుంటున్నాను. సక్సెస్ఫుల్గా పూజ కంప్లీట్ చేసుకొని మళ్ళీ రెడీ అయిపోతున్నాము. రెడీ అయిపోయి కొన్ని సెల్ఫీస్ అండ్ పిక్చర్స్ అయితే తీసుకున్నాము. హియర్ వి గో 1 2 3. ఎవరెవరు వెళ్తున్నామో చూసేయండి. యాజ్ ఆల్వేస్ 6 అనుకున్నాము, కానీ 8 అయిపోయింది అప్పుడే టైము. సో ఉండలేమేమో దర్శనం అయ్యేంత వరకు అని చెప్పి మంచిగా కాఫీ తాగేసి కొన్ని సెల్ఫీస్ అండ్ వీడియోస్ తీసుకొని మంచిగా స్టార్ట్ అయిపోయాము. ఇయర్ టోటల్ 12. సో తుఫాన్లో వెళ్ళిపోయాము. రోడ్ డెడ్ ఎండ్ వరకు ఒక 30 to 40 మీటర్స్ వాక్ అయితే ఉంటుంది. అక్కడ నుంచి వాక్ చేసుకుంటూ వెళ్ళి అక్కడ తుఫాన్లో అయితే ఎక్కి స్టార్ట్ అయిపోయాము. అందరం తుఫాన్లో సెట్ అయిపోయి మాట్లాడుకుంటున్నాము నార్మల్గా. చాలా అంటే చాలా ఎగ్జైట్మెంట్తో స్టార్ట్ అయ్యాము. మాకు ఇక్కడ నుంచి ఒక 1 hour జర్నీ అంతే. మేము ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాం కాబట్టి మంచిగా పొలాలు పంటలన్నీ చూసుకుంటూ వెళ్తున్నాము. ద క్లైమేట్ వాజ్ సో కూల్ యాక్చువల్లీ. ఆన్ ద వేలో ఫ్రూట్స్ తినుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ ఆఫ్టర్ సో లాంగ్ ఇలా అందరం కలిసి ట్రావెల్ చేస్తున్నాము. ఆల్సో మేము ఆ 1 hour టైంలో కూడా మేము మంచిగా గేమ్స్ అయితే ఆడుకున్నాము, యూనో గేమ్స్ అలా. సో వీ ఎంజాయ్డ్ ఎ లాట్. సో ఫైనలీ గైస్ వీ అరైవ్డ్ అవర్ డెస్టినేషన్. మేము వచ్చిన ప్లేస్ ఏంటంటే మన్నేపల్లి తండ, మన్నేపల్లి లక్ష్మీ నరసింహస్వామి దగ్గరికి వచ్చాము. మేము బాబాయ్ వాళ్ళు అత్త వాళ్ళు అందరం అయితే వచ్చేసాము. ఇక్కడ మేము ఉన్నదంతా వచ్చేసి ఫారెస్ట్ ఏరియా. కొండ కింద షాప్స్ అండ్ కార్ పార్కింగ్ అయితే ప్లేస్ ఉంటుంది. ఇక్కడ నుంచి మేము పైకి ఒక 1.5 kilometer అలా వాక్ చేయాల్సి ఉంటుంది. చుట్టూ పెద్ద పెద్ద హిల్స్, మధ్యలో ఆ దేవుడు. ప్రశాంతంగా మనం దర్శనం చేసుకొని కాసేపు అలా రెస్ట్ తీసుకొని మనం వచ్చేయచ్చు. సో ఇక్కడ టోటల్గా 3 different హిల్స్ ఉంటాయి. ఒకటి మెయిన్ వచ్చేసి లక్ష్మీ నరసింహస్వామి, ఇంకొకటి శివాలయం, ఇంకొకటి వచ్చేసి అమ్మవారు. దేవుడి దర్శనం కంటే ముందు మేము మెట్ల పూజ చేసుకోవాలని అనుకున్నాము. ఎప్పటి నుంచో ఉన్న మొక్కు అలానే ఉండిపోయింది. సో మొక్కు కంప్లీట్ చేసుకొని ఆ తర్వాత దేవుని దర్శనం కోసం వెళ్దాం అనుకున్నాము. సో మెట్ల పూజ అయితే స్టార్ట్ చేసేసాం. ఇక్కడ 3 different హిల్స్ మీద ఉన్న శివాలయం, లక్ష్మీ నరసింహస్వామి, అలానే అమ్మవారు 3 గుళ్ళకి మేము మెట్ల పూజ చేసుకునే వెళ్ళాము. మేము ఎర్లీగా స్టార్ట్ అవడంతో రష్ అయితే చాలా తక్కువనే ఉంది. సో మంచిగా కంప్లీట్ చేసుకున్నాము మనస్ఫూర్తిగా. సక్సెస్ఫుల్గా మెట్ల పూజ కంప్లీట్ చేసుకొని మెయిన్ టెంపుల్ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి అయితే వచ్చేసాం. దర్శనం చాలా మంచిగా కంప్లీట్ చేసుకున్నాము. దర్శనం అంతా మంచిగా కంప్లీట్ చేసుకున్నాము. అలానే ఇంట్లో ప్రిపేర్ చేసుకొచ్చిన ప్రసాదం కూడా దేవుడి దగ్గర పెట్టాము. లోపల దర్శనం అయ్యాక కొబ్బరికాయ అయితే బయట కొట్టేసాము. ఆ తర్వాత ధ్వజస్తంభం దగ్గర ఉన్న ఆంజనేయ స్వామికి పూజ చేసుకున్నాము, దీపం వెలిగించి. మెట్ల పూజ చేసుకున్నాం కాబట్టి దీపం వెలిగించి పసుపు కుంకుమ వేయటం మంచిదన్నారు. పక్కనే ఉన్న శివాలయానికి కూడా మెట్ల పూజ స్టార్ట్ చేసేసాము. మేము అనుకున్న కోరికలన్నీ నెరవేరాయి కాబట్టి దానికి థ్యాంక్స్ చెప్పుకుంటూ మెట్ల పూజ చేసుకుంటూ పైకి వెళ్ళాము. దర్శనం కంప్లీట్ చేసుకున్న తర్వాత కొన్ని పిక్చర్స్ అండ్ వీడియోస్ తీసేసుకొని కిందకైతే స్టార్ట్ అయిపోయాము. బై గాడ్స్ గ్రేస్ రష్ అయితే కొంచెం తక్కువే ఉంది. మేము కంప్లీట్ చేసుకొని మేము వెళ్ళిపోయే టైం వరకు బ్లెస్సింగ్స్ తీసుకొని తమ్ముడైతే కొబ్బరికాయ కొట్టేశాడు. ఇక్కడ ఐ అబ్జర్వ్ దాట్ టెంపుల్స్ అన్ని ఏషియన్ టైమ్స్ నుంచి ఉన్నాయి కాబట్టి లైటింగ్స్ అవి ఇవి ఎక్కువగా ఉండవు. జస్ట్ అక్కడ ఉన్న విగ్రహాలకి పూజ చేసుకుంటూ ఉంటాము. దేవుని దగ్గర పెట్టిన ప్రసాదంని ఇక్కడ అందరికీ పంచి పెట్టాము. ఇక్కడ కొండ మీద దేవునికి పొంగల్ పెట్టుకుంటూ ఉంటారు. ఈ టెంపుల్ వచ్చేసి డైలీ అయితే ఓపెన్ ఉండదు. 1 week ఒకసారి వచ్చి పూజలు చేస్తూ ఉంటారని విన్నాను. ఆల్సో ఈ శివరాత్రి రోజు స్పెషల్గా చాలా మంది అయితే వస్తూ ఉంటారు. అట్లీస్ట్ ఇఫ్ యూ హ్యావ్ ఛాన్స్ ప్లీజ్ విజిట్ దిస్ టెంపుల్. కాసేపు టెంపుల్ దగ్గర కూర్చొని అలా రెస్ట్ తీసుకొని వీఆర్ బ్యాక్ టు సత్రం ఫర్ ఫుడ్.
మేమున్న ఏరియా మొత్తం వచ్చేసి ఫారెస్ట్ ఏరియా. సో, ఇక్కడ ఎక్కువ స్వీట్ పొటాటో అండ్ మిర్చి పంటలైతే ఉంటాయి. సో, మాకు టిఫిన్ కూడా స్వీట్ పొటాటో విత్ పండు మిర్చి పికిల్ పెట్టారు. యాస్ దిస్ ఈజ్ అవర్ ఫాదర్స్ బర్త్ ప్లేస్. సో, ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌ని మీట్ అయ్యి చాలా క్వాలిటీ టైమ్ స్పెండ్ చేశాము. నెక్స్ట్ ఇంక అందరం కలిసి లంచ్ చేయడానికి వెళ్ళిపోయాము. మంచిగా లంచ్ అయితే చేసేసి వి ఆర్ బ్యాక్ టు అవర్ హోమ్. సక్సెస్‌ఫుల్‌గా ఈ షార్ట్ ట్రిప్‌ని హ్యాపీగా కంప్లీట్ చేసుకొని రిటర్న్ అయిపోయాము. రోడ్ వచ్చేసి ఓన్లీ వన్ వే. సో, డ్రైవ్ సేఫ్. ఇంటికొచ్చేసరికి 3 అయితే అయిపోయింది. సో, చాలా అంటే చాలా ఎండలున్నాయండి. సమ్మర్ వచ్చిన ఫీలింగ్ అనిపించింది. సో, వి హావ్ సమ్ సోడా అండ్ వాటర్‌మెలాన్. ఆఫ్టర్ సమ్ గుడ్ రెస్ట్ వి వెంట్ టు దిస్ ప్లేస్. లైక్ ఇండియాలో డిఫరెంట్ స్టేట్స్‌లో శివలింగాకరణ ఎలా ఉంటుంది అని చెప్పి ఇక్కడ మొత్తం ఎగ్జిబిట్ చేసి దాని ప్రత్యేకత గురించి రాశారు. ఆఫ్టర్ వాచింగ్ ఆల్ దిస్ వీఆర్ డిస్కసింగ్ మేము ఏమేమి దర్శనం చేసుకున్నాము ఏంటి అని చెప్పి చూస్తే వి విజిటెడ్ శ్రీశైలం మల్లికార్జున స్వామి అండ్ మా పేరెంట్స్ వచ్చేసి గుజరాత్, సోమనాథ్, మహారాష్ట్ర, శ్రీశైలం దర్శనం చేసుకున్నారు. ఈ ప్రోగ్రామ్ మొత్తం ఒక ట్రస్ట్ వాళ్ళు ఆర్గనైజ్ చేశారు. అలానే ఒక ఆర్చరీ టైప్ గేమ్ కండక్ట్ చేశారు. నాకైతే 16 నెంబర్ వచ్చింది. చింతల నుంచి విముక్తి అని చెప్పారు. నెక్స్ట్ వచ్చేసి శివలింగానికి అభిషేకం చేయించారు. జస్ట్ ప్లీజ్ వాచ్ ద వీడియో. శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా. అక్కడంతా కంప్లీట్ చేసుకొని శివాలయంలో శివుని అభిషేకము కళ్యాణం జరుగుతుంటే వెళ్ళి విజిట్ చేశాము. మాతో పాటు కళ్యాణం మీరు కూడా చూసేయండి. Thank you so much for watching my video. If you like the video, please do like, share and subscribe and comment to my channel Akki Gossips. మెయిన్గా బెల్ మర్చిపోవద్దు.